హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను గోరుచిక్కుడు ఎగ్ ఫ్రై చేయబోతున్నాను. దానికోసం అయితే గోరుచిక్కుడుకాయలను ఇలా తుంచుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ ఉప్పు వేసుకొని అయితే ఉడికించుకుంటున్నాను. చూడండి, ఇవి ఉడికేలోపు ఇంకొక సైడ్ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని 2 ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకుందాం. ఎందుకంటే నేను కొంచెమే కర్రీ చేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్ అయితే సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకుంటే 4, 5 కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా పగలగొట్టేసుకొని మంచిగా మంటనైతే మీడియంలో పెట్టేసుకొని కొంచెం కారం, కొంచెం ఉప్పు, పసుపు చల్లేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. మరీ మాడిపోయే విధంగా చేసుకోవద్దండి, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి లాస్ట్లో మళ్ళీ మనం గోరుచిక్కుడులో యాడ్ చేస్తాం కదా. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక మంచి మాట అయితే చెప్పుకుందామండి. మనం పిల్లలతో ఎలా ఉండాలంటే వాళ్ళు 1 to 5 years ఉన్న లోపు అయితే వాళ్ళని ఒక రాజు రాణిలాగా మంచిగా చూస్తూ పెంచాలండి. 5 years నుండి 10 years ఒక 11, 12 వచ్చే వరకు అయితే వాళ్ళతోటి చిన్న చిన్న పనులు నేర్పిస్తూ వాళ్ళకు అర్థమయ్యే విధంగా చూసుకోవాలండి. ఆ తర్వాత పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళు ప్రతిదీ మనతో షేర్ చేసుకునే విధంగా అయితే మనం వాళ్ళతో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ గోరుచిక్కుడు అయితే ఉడికింది కదా. ఇప్పుడు అదే ఎగ్ ఫ్రై చేసిన ప్యాన్లోనే కొంచెం అయితే కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసేసుకొని అవి చిటపటలాడాక సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యి కొంచెం 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఇవి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం అల్లం వేసుకుందాం. ఈ అల్లం పసుపు మంచిగా కలిసే విధంగా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇవి మంచిగా కలర్ షేడ్ అయ్యి ఫ్రై అయినాక ముందుగానే ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడునైతే వేసేసుకుందాం. ఇవి వేసుకున్నాక మంచిగా కలిసే విధంగా మళ్ళీ గరిటెతో కలుపుతూ ఉండాలి. ఈ ఎగ్ గోరుచిక్కుడుకాయ అయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. గోరుచిక్కుడుకాయలో పీచు పదార్థం ఉంటుంది కదా, ఇది తింటే అయితే చాలా మంచిది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాం. మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇందులో అయితే దీనికి ఇప్పుడు సరిపడా కారం వేసుకుందాం. కొంచెం ఉప్పు 2 వేసుకున్నాక మంచిగా కలిసే విధంగా కలపాలి. మీరు కొంచెం కారం ఎక్కువ తిన్నట్లయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెమే వేసాను కారము. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయినాక ఇందులో అయితే ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్ని అయితే యాడ్ చేసేసుకుందాం. ఇవి మంచిగా ఎగ్ గోరుచిక్కుడు మొత్తం కలిసే విధంగా కలుపుతూ మంట అయితే మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 minutes ఉడకనిద్దాం. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి మంచిగా ఫ్రై అవుతుంది. ఎగ్ గోరుచిక్కుడు ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఈ గోరుచిక్కుడు ఫ్రై అవ్వడానికి అంత ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి. గోరుచిక్కుడు తినని వాళ్ళు కూడా ఇలా చేశారంటే ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసుకొని కలిపేసుకొని ఒక మూత పెట్టేసి 1 minute అలా
ఉంచుదాం. చూడండి, ఇప్పుడు కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా లాస్ట్ ఫైనల్గా మంచిగా కలిపేస్తూ ఉండాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్గా ఈ కర్రీని అయితే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే. బాయ్.